గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్పెషల్ స్పోర్ట్స్ బులెటిన్. ఐపీఎల్లో ఈరోజు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. క్లాస్ ప్లేయర్లతో గుజరాత్ టైటాన్స్ సిద్ధంగా ఉంటే హార్డ్ హిట్టర్లతో పంజాబ్ కింగ్స్ సైసై అంటోంది. ఈసారి కొత్త ప్లేయర్లతో పంజాబ్ టీం కలకల్లాడుతోంది. స్టాండర్డ్ ప్లేయర్లతో గుజరాత్ టీం బలంగా కనిపిస్తోంది. ఇక గతేడాది జరిగిన 17 సీజన్ ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్కు సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు గుజరాత్కు శుభ్మాన్ గిల్ కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ స్టాండర్డ్ ప్లేయర్లతో రంగంలోకి దిగుతుండగా పంజాబ్ విధ్వంసకర ఆల్రౌండర్లతో బరిలోకి దూకనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి అంటే ఈరోజు మ్యాచ్కు సంబంధించి మనకు అనాలిసిస్ అందించేందుకు సుధీర్ మహావతి గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సుధీర్ మహావతి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సుధీర్ జీ. నమస్తే వంశీ గారు, ఎలా ఉన్నారు చెప్పండి. సో ఫైన్ సార్, మొత్తంగా చూస్తున్నాం ఐపీఎల్ ఫీవర్ అయితే దేశమంతా కనిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే భారత్ వైపే అందరూ చూస్తూ ఉన్నారు. సో కొత్త కొత్త ప్లేయర్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ, ఐపీఎల్ అనేది ఒక బిగ్ ఫెస్టివల్, వి ఆల్ నో దట్. అండ్ 18th సీజన్ కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది అండ్ మ్యాచెస్ కూడా అంతే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి మ్యాచ్ అయితే మనం చూసాం వంశీ, ఇట్ వాజ్ నెయిల్ బైటింగ్ ఫినిష్ మ్యాచ్ అది. అండ్ లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠ, బ్రహ్మాండమైనటువంటి పోరాటం చూసాం. అండ్ చివరికి అఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వన్ ద మ్యాచ్, బట్ దేవర్ ఇన్ ట్రబుల్ 65-5 అప్పుడు. లక్నోకు కొంచెం బౌలింగ్ వీక్ అని మనం నేను చెప్పుకున్నాం. సో మొత్తానికి అయితే ఆ మ్యాచ్ కూడా రసవత్తరంగా కొనసాగింది. ఇప్పటివరకు ఆల్ మ్యాచెస్ చాలా చక్కగానే కొనసాగాయి. అండ్ సో ఫార్ సో గుడ్, సో ఫార్ సో ఎక్సైటింగ్. అండ్ టుడేస్ మ్యాచ్ కూడా నేను అనుకుంటాను వంశీ అంతే ఎక్సైటింగ్ గా ఉండవచ్చు. ఎందుకంటే టూ టీమ్స్ మీరు చెప్పారు కదా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీమ్స్. అండ్ బౌలింగ్ లో కూడా స్ట్రెంత్ ఉంది, బ్యాటింగ్ లో కూడా స్ట్రెంత్ ఉంది. అండ్ దట్ టు ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ అహ్మదాబాద్ స్టేడియం, వేర్ యూ కెన్ హ్యావ్ 1 lakh అరౌండ్ కెపాసిటీ ఉండేటటువంటి మంచి బిగ్గెస్ట్ స్టేడియం కనుక we are definitely going to have an exciting match today, no doubt about it. సుధీర్ జీ, శ్రేయస్, శుభ్మాన్ ఇద్దరు కూడా అంటే ఫ్యూచర్లో మెయిన్గా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించబోయే ప్లేయర్లు. సో ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళ కెప్టెన్సీ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఒక కెప్టెన్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ మరొక యంగ్ ప్లేయర్ మీరు అన్నట్టుగా శుభ్మన్ వైస్ కెప్టెన్ గా ఇప్పుడు ఆల్రెడీ ఉంటూ ఉన్నాడు ఇండియన్ టీమ్ లో. అండ్ రేపు అబ్సల్యూట్లీ, అంటే రేపు సడన్ గా ఒకవేళ రోహిత్ శర్మ ఒక ఫార్మాట్ నుండి దూరం అయినట్లయితే ఐ థింక్ శ్రేయస్, నేను అనుకుంటాను టెస్ట్ మ్యాచెస్ లో ఈ కెన్ బి ఎ బెటర్ కెప్టెన్. అండ్ డెఫినెట్లీ షార్ట్ ఫార్మాట్ లో కూడా అయ్యే ఛాన్స్ ఉంది అతనికి. కానీ శుభ్మన్ గిల్ నేను అనుకుంటాను ఒక ఫార్మాట్ లో అతను ఉంచవచ్చు. ఇఫ్ సంథింగ్ సడన్లీ హ్యాపెన్స్ యాక్చువల్లీ, ఇంకా చాలా దూరంగా ఉంది అది కూడా. ఎందుకంటే రోహిత్ ఈస్ ప్లేయింగ్ వెల్ అండ్ ఈస్ గోయింగ్ టు లీడ్. అండ్ ఇంగ్లాండ్ కు జరిగే సిరీస్ లో కూడా అతను కెప్టెన్ గా ఉంటా అంటున్నాడు. అండ్ మనం వెయిట్ చేయాల్సింది. బట్ మీరు అన్నట్టుగా బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. ఈవెన్ కెప్టెన్సీలో కూడా మీరు అన్నట్టుగా ఇండియాకు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. శుభ్మన్ ఉన్నాడు రెడీగా, అండ్ అదే రకంగా మీకు శ్రేయస్ రెడీగా ఉన్నాడు. సో గివెన్ ది ఆపర్చునిటీ దే కెన్ డెఫినెట్లీ జంప్ ఇన్ టు ద సైడ్ యాజ్ కెప్టెన్స్, అందులో డౌటే లేదు. అండ్ శ్రేయస్ అయ్యర్ వాస్ బ్రిలియంట్ అండి లాస్ట్ ఇయర్, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ లెడ్ వెల్, ఈ బ్యాటెడ్ వెల్. జనరల్ గా ఈ లీడ్స్ బై ఎగ్జాంపుల్, రన్స్ స్కోర్ చేస్తుంటాడు, ఫీల్డింగ్ లో అద్భుతాలు సృష్టిస్తుంటాడు, అండ్ చాలా కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. అండ్ ఆ ముంబై మెంటల్ స్ట్రెంగ్త్ అతనికి ఉంది. అండ్ శుభ్మన్ గిల్ కూడా మెల్లమెల్లగా కొన్ని ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు, కొన్ని స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. సో ఇద్దరి మధ్యలో కూడా మీరు అన్నట్టుగా ఆ పోటీ ఉంది కనుక ఐ థింక్ ఆ కాంపిటీషన్ కూడా ఐ థింక్ ఇట్ కెన్ గెట్ దెమ్. సో ఈరోజు మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే పిచ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు, ఎవరికి ఫేవర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? సో ఫార్ వి హావ్ సీన్ ఎక్సైటింగ్ బెల్టర్ లాంటి వికెట్స్ చూసాం ఇప్పటి వరకు అయితే. నేను అనుకుంటాను స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజెస్ లో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. మేబీ అంటే కొంచెం టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయినా కొద్దీ వంశీ ఏమవుతుందంటే బిట్ ఆఫ్ వేర్ అండ్ టేర్ ఉంటుంది, వికెట్స్ కొంచెం మారుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం స్పిన్నర్స్ రోల్ కీలకంగా మారుతుంది, పేసెస్ కూడా హెల్ప్ లభిస్తుంది. బట్ ఈ రోజు ఐ థింక్ అహ్మదాబాద్ లో మరొక మంచి స్కోరింగ్ మ్యాచ్ మనం చూడొచ్చు. ఎందుకంటే టూ టీమ్స్ లో కూడా ఎక్సైటింగ్ క్రికెటర్స్ ఉన్నారు. మీరు అన్నారు కదా పంజాబ్ లో ఆల్రౌండర్స్ ఉంటే ఇటు మంచి బ్యాటర్స్ ఉన్నారు. అండ్ చూడండి టీమ్స్ మనం ఒకసారి స్ట్రెంగ్స్ మాట్లాడినట్లయితే బ్యాటింగ్ విషయంలో గుజరాత్ టైటన్స్ కు చాలా అద్భుతమైనటువంటి లైనప్ ఉంది. బ్యాటింగ్ లో ముఖ్యంగా అంటే స్పెషల్ బ్యాటర్స్ ఉన్నారు. మీకు బట్లర్ కానివ్వండి, లేకుంటే ఫిలిప్స్ కానివ్వండి. ఫిలిప్స్ కొంచెం ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ థింగ్. ఎందుకంటే హైదరాబాద్ లో ఆడుతున్నప్పుడు అన్ఫార్చునేట్లీ అతనికి ఎక్కువగా ఛాన్సెస్ రాకపోయేవి. ఎందుకంటే టీమ్ వాజ్ స్టడెడ్ విత్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అప్పుడు లోవర్ ఆర్డర్ ఆడే ఫిలిప్స్ కి ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. ఈ సంవత్సరం నేను అనుకుంటాను ఫుల్ ఫ్లెజ్డ్ గా అతన్ని ఉపయోగించుకోవచ్చు గుజరాత్ టైటన్స్. అండ్ బట్లర్ ఫ్రీగా ఉన్నాడు ఇప్పుడు. అండ్ అతడు మనందరికీ తెలుసు ఐపీఎల్ లో డిఫరెంట్ టీమ్స్ కాడాడు, ఏ టీం కాడా కానీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. సాయి సుదర్శన్ ఇండియన్ ప్లేయర్,
ద తమిళనాడు ప్లేయర్ హెస్ బిన్ బ్రిలియంట్ ఓవర్ ద ఇయర్స్. యాక్చువల్లీ ఇండియన్ టీం కూడా ఆడే ఛాన్స్ను అతడు పొందాడు. అండ్ శుభ్మన్ గిల్ విషయం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్. అదే రకంగా వాళ్ళకు టెవేటియా లాంటి ఒక ఫినిషర్ ఉన్నాడు. సో టీమ్ ఐ థింక్ ఈస్ వెరీ గుడ్ బ్యాటింగ్ లో. అండ్ అదే రకంగా బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ మీకు మెయిన్ ప్లేయర్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే. బట్ శ్రేయస్ అయ్యర్ లాగా ఒక టాప్ క్లాస్ ఎవరైనా బ్యాటర్స్ ఉన్నారంటే అంత పెద్ద లేరు. కానీ మీరు చెప్పినట్టుగా ఆల్రౌండర్స్ ఉన్నారు. పిట్స్ అండ్ పీసెస్ అంటారా, వాళ్ళను యూస్ఫుల్ క్రికెటర్స్ అంటారా, స్టైనిస్ కానివ్వండి, మ్యాక్స్వెల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే కెన్ కాంట్రిబ్యూట్. అండ్ శశాంక్ ఏదైనా ఈ సంవత్సరం ఫుల్ ఫెస్డ్ గా ఆడతాడా, ఆర్యా అని ఒక ప్లేయర్ కూడా ఉన్నాడు, ప్రభిష్ మరన్ తోటి ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ మనం చూడాలి. ఎందుకంటే న్యూ ఫేసెస్ కూడా ఒక్కొక్కసారి ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి మంచి పర్ఫార్మెన్సెస్ కనబరుస్తున్నారు. సో ఐ థింక్ వెయిట్ నేను చూశాను కదా అశుతోష్ శర్మ ఎంత అద్భుతంగా ఆడాడో ఫర్ ఢిల్లీ. 65 నుండి మనం స్టార్టింగ్ లో చెప్పినట్టుగా చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపించాడు. సో అట్లా కొన్ని సర్ప్రైజెస్ చూస్తుంటాం. సో బట్ స్ట్రెంత్ లోనైతే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు బోత్ టీమ్స్ లో. అండ్ దట్ కెన్ డెఫినెట్లీ వర్క్అవుట్ ఫర్ బోత్ టీమ్స్. సో ఇక బోత్ టీమ్స్ లో చూస్తే మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళ రోల్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మిడిల్ ఆర్డర్స్ కంటే కపుల్ ఆఫ్ ఫినిషర్స్ టూ టీమ్స్ లో ఉన్నారని చెప్పాలి. మీకు మ్యాక్స్వెల్ ఆఫ్ కోర్స్ ఫినిషింగ్ రోల్ కూడా ప్లే చేయగలుగుతాడు. బట్ టెవేటియా లాంటి ప్లేయర్ ఉండడం, అండ్ దట్ షారుఖ్ ఖాన్ కూడా ఉన్నాడు మీకు గుజరాత్ టైటన్స్ లో. అతడు కూడా మనం చూసాం కదా డిఫరెంట్ టీమ్స్ ఆడాడు. అండ్ మంచి ఫినిషర్, మంచి స్ట్రోక్స్ ఆడతాడు. సో ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ కాంబినేషన్ వర్క్అవుట్స్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు శుభ్మన్ గిల్ ఓపెనర్ గా ఆడతాడా, లేకుంటే షాయ్ సుదర్శన్, బట్లర్ వీళ్ళందరూ ఉన్న వాళ్ళిద్దరితో ఓపెనింగ్ చేస్తాడా, ఫిలిప్స్ ని మిడిల్ ఆర్డర్ లో ఆడిస్తాడా, వెయిట్ అండ్ సీ. బట్లర్ ఆడినట్లయితే కీపర్ గా ఉపయోగపడతాడు, ఫిలిప్స్ కూడా కీపింగ్ చేయగలుగుతాడు. సో వాళ్ళకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఒక్కసారి అది వర్కౌట్ అయిన తర్వాత ఐ థింక్ దే విల్ గో అహెడ్. అండ్ బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ వాళ్ళకు రబడా, రాషిద్ ఖాన్ చాలా వండర్ఫుల్ ఫారిన్ పేరు ఉంది, అందులో డౌటే లేదు. సో టూ బౌలర్స్ వీళ్ళు ఆడినప్పుడు వాళ్ళు మరి ఫిలిప్స్ ఆడిస్తున్నారు కనుక బట్లర్ ఉండాల్సిందే. సో ఈ 4 ప్లేయర్స్ తోటే వెళ్లే ఛాన్స్ కనబడుతుంది స్టార్టింగ్ లోనైతే. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా మిడిల్ ఆర్డర్ లో ఆడగలుగుతాడు. వాషింగ్టన్ సుందర్ టాప్ లో కూడా పిన్ చిటర్ గా కూడా ఆడినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. సో వాషింగ్టన్ సుందర్ అండ్ టెవేటియా ఎక్కడ టెవేటియా మెయిన్లీ అఫ్ కోర్స్ విల్ కమ్ ఇన్ ద లోవర్ ఆర్డర్ ఫర్ ఫినిషర్. సో నేనేమనుకుంటానంటే బౌలింగ్ లో కొంచెం స్ట్రెంత్ పెరిగినట్టుగా ఉంది. ఇప్పుడు సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుండి ఈ టీంకి వచ్చాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు వాళ్ళకు. ఐ థింక్ దే ఆర్ లుకింగ్ గుడ్ యూనిట్ యాక్చువల్లీ యాజ్ ఎ టీమ్ గా ఓవరాల్ గా నాకు గుజరాత్ టైటన్స్ వంశీ. సో స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నరేంద్ర మోడీ స్టేడియం గురించి మీకు పర్ఫెక్ట్గా తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్స్కి స్వర్గధామం అని చెప్తూ ఉంటారు. సో ఎవరు టాస్ గెలిచినా కానీ స్కోర్ ఎంత ఉండొచ్చు, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంత పెద్ద స్వర్గధామం కాకుండా కానీ హైదరాబాద్ లాగా, బెంగళూరు లాగా, ముంబై లాగా, బట్ ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్, ఫేవరబుల్ కండిషన్స్ మనం చూస్తాం. మంచి స్కోర్ చూసాం కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ IPLs లో. అండ్ అదేంటంటే నౌషి ఇట్స్ ఎ బిగ్ హ్యూజ్ గ్రౌండ్. రియల్ గా చెప్పాలంటే కొంచెం స్పిన్నర్స్ రోల్ కీలకంగా ఉంటుంది. రాషిద్ ఖాన్ ఒకవైపు, యజువేందర్ చహల్ ఒకవైపు, ఈ 2 మెజిషియన్స్ రోల్ చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా ట్రిక్స్ తోటి వాళ్ళ స్కిల్స్ తోటి, వాళ్ళ బ్రిలియన్స్ తోటి వికెట్స్ తీస్తుంటారు. సో కండిషన్స్ ఎప్పుడైతే గ్రౌండ్ లో ఫేవరబుల్ గా ఉంటాయి, అంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూస్తాం కదా లాంగ్ గ్రౌండ్ ఉన్నప్పుడు సిక్సర్ హిట్టింగ్ అనేది కొంచెం కష్టం అనేది, రిస్కీ షాట్ అవుతుంది సిక్సర్ హిట్టింగ్ అనేది. సో అప్పుడు ఏమైనా బిట్ ఆఫ్ హెల్ప్ఫుల్ కండిషన్స్ ఉన్నట్లయితే, స్లోగా ఉండడం, టర్న్ ఉంటే ఐ థింక్ స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా ఉండవచ్చు. సో ఇట్స్ అఫ్ కోర్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ లాగానే ఉంటుంది స్టార్టింగ్ లోనైతే. బట్ వీ హావ్ సీన్ సమ్ లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా చూసాం అక్కడ. లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ బి ఆల్సో ఎ క్రాకర్ ఆఫ్ మ్యాచ్ టుడే. అండ్ మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయని ఆశిద్దాం. ఎందుకంటే స్పెక్టేటర్స్ కానివ్వండి, టీవీలో చూసే వాళ్ళందరికీ కానివ్వండి, ఎక్సైటింగ్ ఫినిషెస్ కంటే అందరూ ఎక్కువగా ఏం ఎంజాయ్ చేస్తారంటే సిక్సెస్ అండ్ బౌండరీస్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. 6 కొట్టినప్పుడు, 4 కొట్టినప్పుడు ఎంత ఉత్సాహం అయితే ఉంటుందో అది మీకు ఎక్కువ కనబడదు. సో అఫ్ కోర్స్ చిన్న చిన్న ట్రిక్కీ స్కోర్స్ చాలా చాలా రసవత్తరంగా కొనసాగుతాయి ఒక్కొక్కసారి. బట్ పీపుల్ వాంట్ ఎంటర్టైన్మెంట్, అండ్ ఎంటర్టైన్మెంట్ యూ గెట్ ఓన్లీ త్రూ సిక్సెస్ అండ్ బౌండరీస్. రైట్. ఒకసారి పంజాబ్ గురించి మనం మాట్లాడుకుంటే గత సీజన్లో 14 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్లోనే విన్ అయింది. సో ఈసారి ప్లేయర్స్ అందరినీ కూడా మార్చారు, కొత్త ప్లేయర్స్ వచ్చారు. పంజాబ్ ఇప్పుడు స్ట్రాంగ్ అయింది అనుకోవచ్చా? ఏమైనా మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు సుధీర్? మీరు లాస్ట్ సీజన్ విషయం మాట్లాడారు కానీ 14 మ్యాచెస్ లో వంశీ ఓవరాల్ గా లాస్ట్ 17 సీజన్స్ లో, అండ్ ఫ్రమ్ 2018 చూసినట్లయితే వాళ్ళు ఓన్లీ జస్ట్ 2 times ప్లే ఆఫ్ కు చేరుకున్నారు, అండ్ ఒకసారి ఫైనల్లో ప్రవేశించారు. అండ్ ఆ తర్వాత దగ్గరికి రావడం, అన్ని దూరం కావడం చూస్తున్నాం వాళ్ళకు. సో నియర్ సో ఫార్ లాగా కనబడుతున్నాయి వాళ్ళకు. ఈ సంవత్సరం ఏంటంటే స్టార్టింగ్ లోనే మనం ఒక డిస్కషన్ లో చెప్పుకున్నాం కదా వంశీ, వాళ్ళకు చాలా చేంజెస్. ఒక 2 players మాత్రమే వాళ్ళు రిటైన్ చేసుకుని మిగతా వాళ్ళని అందరం తీసేశారు. అండ్ ఇట్స్ ఎ న్యూ టీమ్ లాగా కనబడుతుంది. వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా
హ్యావింగ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ క్యాప్టెన్, బికాస్ అతని విషయం మనం ఇంతకు చెప్పుకున్నాం కదా, డీసెంట్ ప్లేయర్, డీసెంట్ క్యాప్టెన్సీ స్కిల్స్ కనబరిచాడు. అండ్ మాక్సిమం ప్లేయర్స్ వాళ్ళకు ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఒక లిటిల్ స్మాల్ ఆస్ట్రేలియన్ టీమ్ లాగా. ఈవెన్ కోచింగ్ లో కూడా మీకు పాంటింగ్, హ్యాడెన్ వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియన్స్. మీకు ఇంగ్లీష్ ఉన్నాడు, స్టైనిస్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, హార్డీ ఉన్నాడు. సో చాలా మంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు అందులో. అండ్ నేను అనుకుంటాను కప్ ఆఫ్ ఆస్ట్రేలియన్స్ అయితే ప్రతి మ్యాచ్ లో ఆడాల్సిందే. స్టైనిస్ ఇప్పుడు ఫ్రీ ఫ్రమ్ ఆల్ హ్యాజిల్స్, అతనికి ఏ ఇంటర్నేషనల్ ప్రెషర్ లేదు, రీసెంట్ గా రిటైర్ అయిపోయినాడు. మ్యాక్స్వెల్ ఈజ్ సచ్ ఎ ప్లేయర్, వెన్ ఈ గెట్స్ గోయింగ్ నో బడీ కెన్ స్టాప్ హిమ్. అండ్ అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో పంజాబ్ తరఫున ఆడుతూనే చూసాం. 2014 దుబాయ్ లో అద్భుతంగా ఆడాడు, ఇక్కడ అద్భుతంగా ఆడాడు. బట్ ఆ తర్వాత అతను ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. వచ్చిన తర్వాత కొంచెం సెట్ అయ్యే ప్రయత్నం చేసి కొంచెం తన రోల్ ను కూడా అతడు ఫీల్ కావాలి. బట్ న్యాచురల్ క్రికెటర్ జనరల్ గా వాళ్ళు వాళ్ళ స్టైల్లోనే ఆడుతుంటారు. బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను రికీ పాంటింగ్ యొక్క ట్రిక్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ వర్కౌట్ కావాలి. బికాస్ కొంచెం నేను అనుకుంటాను చిన్న మార్క్ కొంచెం మ్యాక్స్వెల్ తెచ్చుకున్నట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, బికాస్ ఈస్ ద మెయిన్ ప్లేయర్ కావచ్చు కూడా వాళ్ళకు మిడిల్ ఆర్డర్ లో యాజ్ అ ఫినిషర్ గా కూడా. ఈ హ్యాస్ దట్ ఎబిలిటీ, ట్రెమండస్ టాలెంట్ ఉంది. మనం అతని టాలెంట్ విషయం ఎవరికి తెలియదు చెప్పండి. ఈవెన్ స్మాల్ కిడ్ నోస్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఫీల్డ్ లో కూడా లైవ్ వైర్ లాగా ఉంటాడు. అండ్ అతని ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు ఫీల్డ్ లో. సో మ్యాక్స్వెల్ అండ్ స్టైనిస్ ఈ టూ ప్లేయర్స్ లో ఎవరైనా ఒకరు వర్కౌట్ అయినట్లయితే ఐ థింక్ దే హ్యావ్ ఆప్షన్స్ వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫారిన్ బౌలర్ కాకుండా వాళ్ళు అంటే ఒక ముగ్గురిని బ్యాటర్స్ ని పెట్టి ఒక ఫారిన్ బౌలర్ తీసుకొని కూడా వాళ్ళు ఇంగ్లీష్ ను కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే, ఫర్గసన్ పెట్టుకొని యాసన్ ఆర్ ఫర్గసన్ లో ఎవరన్నా ఆడించి. బట్ ఇది ఎలా అవుతుందో చూడాలి మనం మొత్తానికి. బట్ మ్యాక్స్వెల్ రోల్ అనేది నేను అనుకుంటాను ఈ సంవత్సరం వాళ్ళకు కీగా ఉన్నట్లయితే ఐ థింక్ దిల్ బి లిటిల్ రిలాక్స్డ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హిమ్ అండి. అది ఒక్కసారి అతడు కన్సిస్టెన్సీ కనబడిచి లైక్ 2014 లో ఆడినట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే దే విల్ బి డెఫినెట్లీ రిలాక్స్డ్ ఇన్ దిస్ టూర్నమెంట్. సుధీర్ జీ, ఐపీఎల్ అనే కాదు, సో ఏ స్పోర్ట్స్ అయినా చాలా టఫ్ ఉంటుంది సిచ్యువేషన్స్ అనేవి. అదేవిధంగా వాళ్ళు ఫిట్నెస్ని కాపాడుకుంటూ ఉండాలి, మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో మనం కూడా స్టేడియంలో చూసినప్పుడు మ్యాచ్ చూస్తూ ఉంటే సో ఇంత హార్డ్ వర్క్ ఉందా అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక షాట్ ప్లే చేయాలి అంటే, ఒక షాట్ని తను ఎంచుకోవాలి అంటే సో ఎంతో ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ షాట్ అనేది ఆడుతూ ఉంటారు. సో అటువంటి క్రికెటర్స్ ఒక్క రోజులోనే ఒక రకంగా చెప్పాలి అంటే హీరోస్ అయిపోతూ ఉన్నారు ఐపీఎల్ వచ్చిన తర్వాత. సో ఎలా చూడాలంటారు? ఐపీఎల్ అనేది నిజంగా యువ క్రికెటర్స్కు ఒక వరమా అంటే ఏం చెప్తారు? వెల్, దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా అవుతుంది అది. దాని విషయం మనం స్పెషల్ గా కూడా మాట్లాడుకోవచ్చు వంశీ మీరు అన్నట్టుగా. ఒక్క ఐపీఎల్ అనేది మీరు అన్నట్టుగా చాలా పాపులారిటీ సంపాదించి పెడుతుంది అంటే అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఈ రోజు ఒక మనం చిన్న ఎగ్జాంపుల్ విషయం మాట్లాడినట్లయితే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అని చెప్పి ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్నాడు. వయసు 13 సంవత్సరాలు మాత్రమే. 13 సంవత్సరాలలో 1.some crores పెట్టి అతను కొనుక్కున్నారు. సో 13 years అప్పుడు మన 9th క్లాస్ 8th క్లాస్ లో ఉండే స్టేజ్ లో అతడు 1.5 కోట్లు సంపాదిస్తున్నాడు అంటే క్రికెట్ కి ఎంత పాపులారిటీ ఉంది, క్రికెట్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఇస్తుంది, ఎంత వాళ్ళు హీరోస్ అవుతున్నారు మీరు అన్నట్టుగా ఓవర్ నైట్ అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఒక చిన్న జోక్ యాడ్ చేయాలంటే ధోని ఏమన్నాడంటే, నేను అసలు యాక్చువల్ గా ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు అతడు పుట్టను కూడా లేదు. 2010 లో వాళ్ళు గెలిచారు కదా ముంబై. ఈ వాజ్ నాట్ ఈవెన్ బాన్. దానికి సంజు శాంసన్ ఏమన్నాడంటే ఈస్ గోయింగ్ టు ప్లే ఐపీఎల్ ఆల్సో బిఫోర్ యూ రిటైర్ అని చెప్పాడు. అంటే బికాస్ ధోని స్టిల్ ప్లేయింగ్. సో అటువంటి స్టార్స్ ఇస్తున్నారు. ఈరోజు చూడండి మీరు జైస్వాల్ ఎంత క్విక్ గా ఒక పాపులర్ క్రికెటర్ గా, ఒక పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ గా ఎదిగాడు. శుభ్మన్ గిల్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులోనే ఐపీఎల్ పర్ఫార్మెన్సే వాళ్ళని హీరో చేసింది. వై గతంలో మీరు 2011 లో మీకు అసలు యాక్చువల్గా యూసుఫ్ పఠాన్ లాంటి వాళ్ళు 2011 వరల్డ్ కప్ ఆడతారని ఎవరు అనుకోలేదు. ఎలా టీంలోకి వచ్చాడు? బికాస్ ఆఫ్ ఐపీఎల్ అండి. ఐపీఎల్ అండ్ అండర్-19 వరల్డ్ కప్స్ కూడా స్టార్ట్ అయినప్పటి నుండి కొంచెం పాపులారిటీ సంపాదించి, గతంలో 80s లో 90s లో అవి లేకపోయేవి. 90s తర్వాత కొంచెం లేట్ వరకు ఇవన్నీ వచ్చాయి. సో ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ మీరు అన్నట్టుగా ఒక బిగ్ ప్లాట్ఫామ్ గా ఏర్పడింది అండ్ స్టార్స్ అవుతున్నాడు. ఈవెన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చెన్నై తరఫున ఆడుతున్నప్పుడే 2009 లో ఒక స్టార్ గా ఎదిగాడు. ధోని అతన్ని మెచ్చుకున్నాడు అండ్ ధోని అతన్ని డెవలప్ చేశాడు. ఒక మెచ్యూర్ క్రికెటర్ గా కావడానికి ధోని యొక్క రోల్ చాలా ఉంది. సో ఐపీఎల్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్. మీరు క్రికెటర్ కావాలి, డబ్బు సంపాదించాలి, సెక్యూర్ గా ఉండాలి అంటే మీరు అన్నట్టు మీకు మంచి టాలెంట్ ఉంటే సరిపోతుంది. యూ విల్ బి డెఫినెట్లీ టేకెన్ యాక్చువల్లీ. సో అటువంటి ప్లాట్ఫామ్ అందరికీ ఏర్పడుతుంది. సుధీర్ జీ, కరెక్ట్. ఇక్కడే మనం ఒక మెయిన్ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు మీరు చెప్పిన ఐపీఎల్ ఏదైతే ఉందో నాణ్యానికి ఒకవైపు ఇది కనపడుతూ ఉంది, కానీ బెట్టింగ్ భూతం అనేది
గ్రామ స్థాయి వరకు పాకి ఈరోజు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. యువ జీవితాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నాయి. దీనిపై హెచ్ఎంటీవీ ఒక పెద్ద పోరాటమే చేస్తుంది. బెట్టింగ్ భూతం నుంచి పిల్లలందరూ బయటకు రావాలని చెప్తుంది. మీరు చెప్పారు 13 ఏళ్ల క్రికెటరు ₹1 సంపాదించాలి అంటే అతని తపన, అతని హార్డ్ వర్క్, అతను ఎంచుకున్న వే ఎలా ఉంది. ఈజీ మనీ కోసం బెట్టింగ్ భూతంలో పడిపోయి కుటుంబాలు ఈరోజు అల్లాడిపోతున్నాయి. సో అటువంటి యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? హెచ్ఎంటీవీ కూడా ఒక మహాయజ్ఞాన్ని చేపట్టిందనే చెప్పాలి. బెట్టింగ్ భూతం నుంచి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన, మీపైన, అందరిపైన ఉంది. ఏం చెప్తారు? నేనేమంటానంటే బెట్టింగ్ అనే కొన్ని విషయాలు అసలు యాక్చువల్గా ఇప్పుడు హిడెన్ జరుగుతున్నప్పుడు లీగలైజ్ చేస్తే బాగుంటుంది. చాలా మాక్సిమం కంట్రీస్ లో బెట్టింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. మీరు అన్నట్టుగా యాస్ యంగ్ జనరేషన్ వాళ్ళు కొంచెం దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ అవుతున్నారు. అట్లా కాకూడదు అసలు యాక్చువల్గా, బికాస్ యూనో బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆన్లైన్ బెట్టింగ్ ఇలా ఇప్పుడు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో లీగల్ గా జరిగే వాటిలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి ఇఫ్ దే ఆర్ మేకింగ్ మనీ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. యూనో మీరు ఇప్పుడు లాటరీ టికెట్స్ అనేది కూడా అట్లాగే కొన్ని స్టేట్స్ లో గతంలో మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో కూడా లాటరీ టికెట్ ఉండేది, ఇక్కడ బ్యాన్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్రలో లాటరీ టికెట్ లేదా, పంజాబ్ లో లేదా, కొన్ని స్టేట్స్ లో లాటరీ. ఇఫ్ యూ బై ఏ టికెట్ అండ్ ఎర్న్ మనీ, వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ ఐ థింక్. సో నేనేమంటానంటే లీగల్ గా ఏదైనా మీరు నష్టపోకుండా మీరు చేసి మీకు డబ్బు వస్తుందంటే ఐ థింక్ యూ కెన్ హ్యావ్ దట్ లిబర్టీ అండి, నాకు అనిపిస్తుంది. సో అందుకనే బెట్టింగ్ అనే కొన్ని విషయాలను కొన్ని లీగలైజ్ చేసినట్లయితే అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుంది. బికాస్ ప్రతి ఒక్క క్రిమినల్ ను పట్టుకోవాలంటే కూడా పోలీస్ ఎంత స్ట్రాంగ్ గా వర్కౌట్ చేసి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా కానీ వాళ్ళు ఏం చేయలేరు పాపం. సో నేనేమంటానంటే కొన్ని విషయాలలో మనం ప్రతి దాన్ని కూడా బుద్ధంలో పెట్టి చూడకుండా కొన్నిటిని లీగలైజ్ చేసినట్లయితే ఇట్ కెన్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి కెన్ బి రిలాక్స్డ్ యాక్చువల్లీ అండ్ హ్యాపీగా. ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. మన కంట్రీలోనే కాకుండా మిగతా కంట్రీస్ లో లీగలైజ్ చేశారు, లీగల్ గానే జరుగుతుంటుంది. ఫుట్బాల్ లో జరగదా, మనం చూడడం బాస్కెట్ బాల్ లో జరగదా, అన్నిటిలో జరుగుతుంటుంది. సో ఐ థింక్ అది కొంచెం లీగలైజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. రైట్. ఏది ఏమైనా మొత్తానికైతే ఈ బెట్టింగ్ భూతం నుంచి అయితే ఖచ్చితంగా యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మనపై ఉంది. సుధీర్జీ, చూస్తున్నా మొత్తంగా ఐపీఎల్ అయితే ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ఒక బిగ్ ఫెస్టివలే. సో ఈ ఫెస్టివల్లో ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటుంది ఆర్సీబీ గురించి. ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ టైటిల్ని కైవసం చేసుకుంటుంది అని వింటూ ఉన్నాం. సో ఎలా చెప్తారు ఆర్సీబీ పర్ఫార్మెన్స్? దే ఆర్ ఆఫ్టర్ ఏ గుడ్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్కతాను ఓడించడం అనేది ఒక బిగ్ విక్టరీ వాళ్ళకు, ఒక మంచి బూస్టింగ్ టైప్ అని చెప్పాలి వంశీ, అందులో డౌటే లేదు. అండ్ దట్ ద మాస్టర్ ద ప్రెసెంట్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఈస్ రియలీ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. చాలా చక్కటి ఇన్నింగ్స్ గానే ఆడాడు. అండ్ వాళ్ళకు సాల్ట్ కోల్కతా నుంచి వచ్చి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆడడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ వాళ్ళకు లివింగ్స్టన్ ఉన్నాడు. సో బౌలింగ్ లో హేజల్వుడ్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. అండ్ వి సా హౌ హి బౌల్డ్ బ్యూటిఫుల్లీ యాక్చువల్లీ ఫస్ట్ లో లాస్ట్ లో. చాలా వండర్ఫుల్ బౌలర్ గా అతడు ఫిట్ గా ఆడినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. మేబీ ఒక జెన్యున్ స్పిన్నర్ అనుకున్నాం కానీ బట్ కృణాల్ పాండ్యా ఈస్ ఫిల్లింగ్ దట్ రోల్. 3 వికెట్స్ అతడు కూడా తీసుకున్నాడు. అండ్ ఐ థింక్ దే ఆర్ లుకింగ్ ఏ గుడ్ సైడ్ నౌ, పర్టికులర్ యాజ్ ఎ కెప్టెన్. అండ్ పడికల్ ఒక్కడు కొంచెం ఫామ్ లోకి వచ్చినట్లయితే లిటిల్ బిట్ రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళ టీంలో, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గానే ఉంది వాళ్ళది. అండ్ ఫినిషర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. సో గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. కోల్కతాను ఓడించిన తర్వాత కాన్ఫిడెన్స్ అయితే గెయిన్ చేసుకున్నారు. అండ్ ఆ మొమెంటం రిథమ్ కొంచెం కంటిన్యూ చేయాలి. అండ్ మనం చూసాం ఈవెన్ ఆన్ ద ఫీల్డ్ కూడా హ్యాపీ ఫేసెస్ కనబడ్డాయి. ఈవెన్ ఫస్ట్ కోల్కతా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పుట్ ఇన్ టు బ్యాట్ వాళ్ళు దేవర్ ఆఫ్ టు ఏ రోలింగ్ స్టార్ట్ అండి. బట్ ఆ తర్వాత కృణాల్ పాండ్యాని తీసుకువచ్చి మంచి చేంజెస్ చేశారు, మంచి వికెట్. అంటే ఎక్కడ కూడా అంత అద్భుతంగా వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఫేసెస్ లో ఆ డిసప్పాయింట్మెంట్, డిజెక్షన్ కనబడలేదు. వీ కెన్ మేక్ ఏ కమ్బ్యాక్ అన్నటువంటి ఒక ఫీలింగ్, ఆ కాన్ఫిడెన్స్ కనబడింది కనుక ఐ థింక్ ఒక డిఫరెంట్ ఆర్సీబీ టీమ్ చూస్తున్నాం ఈ సంవత్సరం. అండ్ దట్ షుడ్ కంటిన్యూ ఫర్ దెమ్ దిస్ ఇయర్. ఎందుకంటే 18th సీజన్ లో ఎంటర్ అయినారు, ఒక్క టైటిల్ లేదు, 3 times ఫైనల్లో వెళ్ళారు. చాలా ప్లే ఆఫ్స్ ఉన్నాయి వాళ్ళకు, చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి లీగ్ స్టేజ్ లో. బట్ టైటిల్ వరించలేదు అంటే ఎవరు నమ్మరు. వాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేడ్ ఫర్ దెమ్ మనం డిస్కస్ చేశాం కదా. మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ అక్కడ ఆడారు, గేల్ ఆడాడు, డివిలియర్స్ ఆడాడు, ద్రావిడ్ ఆడాడు, రాస్ టేలర్ ఆడాడు, మిస్బావులక్ ఆడాడు. పాకిస్తాన్ ప్లేయర్స్ వెన్ దే వర్ అలౌడ్ టు ప్లే యాక్చువల్లీ కుంబ్లే లీడ్ చేశారు. సో ఐ థింక్ ఫస్ట్ సీజన్ లో కొంచెం డిసప్పాయింట్మెంట్, తర్వాత సెకండ్ సీజన్ లో ఫైనల్ లో ఓడిపోయినారు, తర్వాత మళ్ళీ ఒక ఫైనల్. సో మొత్తానికి 3 finals లో ఎంటర్ అయిన తర్వాత కప్పలేకపోవడం అనేది వాళ్ళని కొంచెం లక్కే ఫేవర్ చేస్తలేదు బిగ్ అకేషన్స్ లో అనిపిస్తుంది. అండ్ దిస్ ఇయర్ దే ఆర్ లుకింగ్ లైక్ ఎ గుడ్ టీమ్ గా కనబడుతున్నారు. అండ్ ఫ్లవర్ యాజ్ ఎ కోచ్, దినేష్ కార్తిక్ యాజ్ ఎ మెంటర్, ఐ థింక్ కొన్ని వర్కౌట్స్ అవుతున్నాయి వాళ్ళకు. అండ్ కోహ్లీ అండ్ సాల్ట్ యొక్క కాంబినేషన్ ఇలాగే కొనసాగినట్లయితే ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ లో ఉండే ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే కనబడుతుంది నాకు వంశీ వాళ్ళకు.
రైట్. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే టీం అంతా ఒక ఎత్తు అయితే ధోని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. తలైవా ఎలా ఉండబోతుంది, ఏంటి పర్ఫార్మెన్స్ అనేది. సో ఒక రకంగా ధోని వికెట్స్ వెనక ఉండే మ్యాచ్ మొత్తం నడిపిస్తాడనేది మనకు తెలుసు. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ధోని చేసే స్టంట్స్తో మ్యాచ్ ఫలితాలే మారిపోతుంటాయి. ఏం చెప్తారు? ధోని స్టిల్ కంటిన్యూయింగ్. ఒక మనం చిన్న స్టోరీ కూడా చేశారు కదా హెచ్ఎం టీవీలో, మనం చూసాం నిన్న వంశీ. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ యాక్చువల్లీ, వెరీ అట్రాక్టివ్ వన్ ఆల్సో, బికాస్ ఈ స్టిల్ గోయింగ్ గ్రేట్ గన్స్ అండి. అంటే ఇప్పట్లో కూడా అదే ఎగ్జూబరెన్స్, అదే ఉత్సాహం ఉంది, అండ్ అదే ఎజిలిటీ ఉంది అతనిలో. స్టార్టింగ్ లో ఆడాడు, ఇప్పటికి ఎలాగ ఆడుతున్నాడు. సో ఈజ్ ఇన్స్పైరింగ్ జనరేషన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే స్పోర్ట్ లో మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్లయితే మనకు ఎప్పటి వరకైనా ఆడొచ్చు అన్నటువంటి ఒక దాన్ని, అంటే ఆ తపన అందరికి ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి అని క్లియర్ గా నిరూపిస్తున్నాడు. అందులో అబ్సల్యూట్లీ నో డౌట్. దెర్ హావ్ బీన్ సమ్ స్పోర్ట్స్ పర్సన్స్, వయస్సు తోటి కూడా వాళ్ళు ఓల్డ్ వైన్ లాగా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నారు. అందులో మీరు క్రిస్టియానో రొనాల్డోని తీసుకుంటారా, మెస్సీని తీసుకుంటారా? మెస్సీ స్లైట్లీ యంగర్ ఆఫ్ కోర్స్, బట్ రొనాల్డో చూడండి, స్టిల్ ప్లేయింగ్ అండ్ హీ వాంట్స్ టు ప్లే 2026 వరల్డ్ కప్ కూడా ఆడుతా అంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ లో ఆడుతా అంటున్నాడు. అటువంటి ప్యాషన్ తప్పన ఉండాలి. దానికి ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, మీరు స్టార్టింగ్ లో అన్నారు కదా, అంత ఈజీ జాబ్ కాదండి. అదొక డెడికేషన్ అండి. మీరు డెడికేటెడ్ గా ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు చాలా మంది హీరోస్ కూడా చూస్తుంటాం కదా, 60s 70s లో కూడా వాళ్ళు దే లుక్ ప్రిటీ యంగ్. దానికి డబ్బు సంపాదిస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ వెనకాల కృషి, వాళ్ళ వెనకాల డెడికేషన్, ఆ పర్సనెన్స్ మామూలుగా ఉండవు. మనం ఫిట్ గా ఉండాలంటే చాలా వాటి నుంచి దూరంగా ఉండాల్సి ఉంటుంది. చాలా చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఫుడ్ విషయంలో కానివ్వండి, ట్రావెల్ విషయంలో కానివ్వండి, మన మన లగ్జరీస్ విషయంలో కానివ్వండి. సో సుధీర్ జీ, ఇక్కడే ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి మనము. నార్మల్ గా చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే, మ్యాచ్ అయిపోగానే ప్లేయర్స్ హోటల్కి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటారు అనుకుంటాం. కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అదే గ్రౌండ్లో గంటలు గంటలు ఐదర్ విన్ ఆర్ లాస్ ఏదైనా కానీ ఇమీడియట్గా వాళ్ళ ఫిట్నెస్ ట్రైనర్ ఏదైతే చెప్తూ ఉంటారో, కోచ్ ఏదైతే చెప్తూ ఉంటాడో, ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్లన్నీ చేసిన తర్వాతే వాళ్ళు హోటల్కి వెళ్తూ ఉంటారు. గ్రౌండ్లో చెమట వచ్చే సిచ్యువేషన్స్ మనం రెగ్యులర్గా గ్రౌండ్స్లో ఉన్నప్పుడు చూస్తుంటాం. సో వీటి గురించి చాలామందికి తెలియదు. నిజంగా తపన ధోనిని అయితే నిజంగా చాలా మనం ఇన్స్పైర్ అవ్వాల్సిందే. అది ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ధోని ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. ఏమంటారు? నో డౌట్ అబౌట్ అండి. బికాస్ నేను హర్షబోక్ ఒక ఇంటర్వ్యూ విన్నప్పుడు అతడు ఏమన్నాడంటే, జీనియసెస్ వర్క్ హార్డర్ ఇన్ ద నైట్ అంటాడు. నైట్ లో వాళ్ళు అసలు అంటే నెక్స్ట్ డే వాళ్ళు పర్ఫార్మెన్స్ బెటర్ గా ఇవ్వాలంటే వాళ్ళు నైట్ మొత్తం కూడా చాలా ఆలోచిస్తుంటారు. ఒక సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెటర్ కావడానికి వర్షం కారణంగా ఎప్పుడైతే మ్యాచెస్ కొన్ని రద్దయ్యాయో, అప్పుడు అతడు ఏం చేసేదంటే, హోటల్కి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ చేయకుండా యూస్ టు షాడో బ్యాటింగ్ అంటాం కదా, అట్లా తనను తానే అట్లా ఆడుకొని అసలు యాక్చువల్ గా లాబీలో కానివ్వండి, రూమ్ లో కానివ్వండి, అట్లా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో వాళ్ళ థింకింగ్ అంతా మెయిన్ గా నెక్స్ట్ డే ఎలా ఆడాలి అన్న దాని విషయం చాలా ఉంటుంది. చాలా కష్టపడతారు, అంటే మామూలుగా కాదు. సో ఇది ఒక యజ్ఞం లాంటిదండి. అంటే మీరు ఒక స్టార్ కావాలి అంటే, మీకు టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం, దాన్ని ఆ తర్వాత సక్సెస్ సాధించిన తర్వాత దాన్ని కీపప్ చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మరింత బిగ్గర్ ఎగ్జామినేషన్ అది. సో దాంట్లో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు చూడండి, మీరు సచిన్ టెండూల్కర్, వినోద్ కోహ్లీ సేమ్ లెవెల్ క్రికెటర్స్. అంటే ఒక లెఫ్ట్ హ్యాండర్. ఇప్పుడు వినోద్ కోహ్లీ ఎక్కడ ఉన్నాడు, సచిన్ ఎక్కడ ఉన్నాడు చెప్పండి. సో మీకు ఆ డిసిప్లిన్ అనేది అతను మెయింటైన్ చేయలేకపోయాడు అన్ఫార్చునేట్లీ. టాలెంట్ లేదా, డబుల్ సెంచరీ సాధించాడు, స్టార్టింగ్ లోనే ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు. మీరు వన్ డే రికార్డ్ చూసుకున్నట్లయితే తక్కువ సమయంలో. బట్ వాట్ హ్యాపెండ్ విత్ హిమ్ అండ్ వాట్ హ్యాపెండ్ విత్ సచిన్? సో మీకు టాలెంట్ భగవంతుడు ఎప్పుడైతే ఇస్తాడో, మీకు ఆ స్కిల్స్ ఉంటాయో, వాటిని కాపాడుకోవడం అనేది మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనండి. లేదు మనం ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే యూ కాంట్ బి ఫిట్. డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగర్ రేపు పర్ఫామ్ చేయాలి అంటే, ఈ రోజు పోయి ఐస్ క్రీమ్ తింటాను, కూల్ డ్రింక్ తాగుతాను అంటే, మీకు డెఫినెట్లీ కొంచెం న్యాచురల్ లేదు ఉన్నా కానీ ఇట్ విల్ అఫెక్ట్ యూ యాక్చువల్లీ. యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జీనియసెస్ వాళ్ళ యొక్క ఒకసారి పాపులారిటీ, ఆ స్టార్డమ్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం, కీపప్ చేయడం అనేది చాలా కష్టం. మనం అనుకుంటాం వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, మీరు అన్నట్టుగా. నాకు మొన్న అదే అనిపించింది. నేను ఒక రిపోర్టర్ తోటి అదే అన్నాను. చూడండి, ఇప్పుడు 22 ప్లేయర్స్ అక్కడ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు, ఇక్కడ చూసాం మీకు ఒక 1,000-1,500 పోలీస్మెన్, తర్వాత స్పెక్టేటర్స్, వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పి. బట్ వాళ్ళు ఎలా పర్ఫార్మ్ ఇస్తున్నారు అనే దాని విషయం, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు రియల్ గా చెప్పాలంటే, వాళ్ళు కూడా ప్రతి దాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఫిట్నెస్ లేకుండా ఎవరు ఉండలేరు. మీరు అన్నట్టుగా రూమ్ కి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ రిలాక్స్ అంటే, స్లీప్ చేస్తా అంటే సరిపోదు. అట్లా చాలా మంది కెరియర్స్ ను కూడా వాళ్ళు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారండి, టాలెంట్ ఉంది. సో సుధీర్, ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ గురించి ఏం చెప్తారు? సో ఈసారి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా వండర్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ ఉంటాం. సో ఎంతైనా మన ప్లేయర్స్, మన టీం కాబట్టి. సో ఎస్ఆర్హెచ్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు కూడా దే ఆర్ ఆఫ్ టు ఫెంటాస్టిక్ స్టార్ట్ అండి, వంశీ, డౌట్ లేదు. చూసాం ద వే దే ప్లేడ్, వే దే బ్యాటెడ్ యాక్చువల్లీ.
అండ్ ముఖ్యంగా వాళ్ళకి ఇషాన్ కిషన్ రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సోనేపే సుహాగా లాగా అయిపోయింది ఈ సీజన్ లో. వాళ్ళకు వస్తూనే తన ఫస్ట్ మ్యాచ్ లోనే ఫర్ హైదరాబాద్ తీసుకోండి బ్రిలియంట్ సెంచరీ. అండ్ అతనికి ఆ హంగర్ కూడా ఉంది ఇండియన్ టీమ్ లో రావాలి ఆడాలి అని చెప్పి. ఐ థింక్ అటువంటి ప్లేయర్ ఉండడం ఒక అడ్వాంటేజ్. అండ్ ప్యాట్ కమిన్స్ యాజ్ అ లీడర్ ఈ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ లాస్ట్ ఇయర్ అండ్ అదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళకు షమి వచ్చాడు, హర్షల్ పటేల్ వచ్చాడు, కొన్ని చేంజెస్ చేశారు, జంపా. సో ఐ థింక్ టాప్ ఆర్డర్లో అభిషేక్ ఉన్నాడు, క్లాసన్ అండ్ నితీష్ అండ్ అదర్స్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో యాజ్ యూనిట్ గా ఒక మంచి టీమ్ లాగా కనబడుతుంది. అండ్ ఆ స్టార్ట్ అనేది నేను అనుకుంటాను వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మరొక మ్యాచ్ కూడా ఎల్లుండి ఇక్కడనే ఆడుతున్నారు. ఆ తర్వాత దే ప్లే ఇన్ వైజాగ్. సో మొత్తానికి ఫస్ట్ 2-3 మ్యాచెస్ లో విక్టరీ సాధించిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అండ్ దే హావ్ టు ట్రై ఫర్ దట్. రైట్. బట్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ టీమ్ లాగా కనబడుతున్నారు. దే ఆర్ ఆఫ్టర్ magnificent start in this tournament. I think. Right. Thank you so much, Sudhir ji, for your great analysis about today match and IPL. Thank you. సో మొత్తంగా చూస్తూ ఉన్నాం ఐపీఎల్ ఫీవర్ అనేది అయితే దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఉంది. ఒక ఆటను ఆటలాగా ఎంజాయ్ చేయండి. మీ ఇష్టమైన ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ జీవితాల్లో ముందుకు వెళ్ళటానికి వాళ్ళను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు సాగండి. అంతేకాని బెట్టింగ్ భూతం వైపు మీరు అడుగులు వేయకండి. బెట్టింగ్ భూతం వలలో మీరు చిక్కకూడదని చెప్పి హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. భారతదేశానికి ఒక అద్భుతమైన యువత ఉన్నారు. మీ రంగాల్లో ఒక నాణ్యమైన పోటీ ద్వారా మీరు ముందుకు వెళ్ళి డబ్బులు సంపాదించడం కానీ ఆర్థికంగా స్థిరపడటం కానీ మీ కుటుంబాలకు కాపాడుకునే ప్రయత్నాలు అయితే చేయండి. బెట్టింగ్ మాఫియాకు దూరంగా ఉండని హెచ్ఎంటీవీ విజ్ఞప్తి చేస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ బులెటిన్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.